రైట్. ఈజీ స్టెప్ టు ఇన్స్టాంట్ వర్బ్స్. ఇప్పటిదాకా మనం ఇన్స్టాంట్ సబ్జెక్ట్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు ఇన్స్టాంట్ వర్బ్ నేర్చుకోబోతున్నాం. ఇది కూడా ఈజీ సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్. ఐడెంటిఫై అన్లిమిటెడ్ ఇన్స్టాంట్ వర్బ్స్ వేర్ ఎవర్ యు గో ఇన్ యువర్ డైలీ లైఫ్. మీ దైనందిక జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వర్బ్స్ని ఐడెంటిఫై చేసుకునేటటువంటి ఒక ఇన్స్టాంట్ సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్ ఇది. ఓకే. వర్బ్ అంటే నథింగ్ బట్ మై డియర్ ఫ్రెండ్స్ క్రియ. వర్బ్ అంటే ఏంటి? క్రియ. ఏదైనా పనిని వర్బ్ అంటారు. ఏముంటాయి ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు నెక్స్ట్ టాపిక్ పేజ్లో ఉంటాయి, చెప్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమైంది. సి మై డియర్ ఫ్రెండ్స్, అన్ యాక్షన్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ వర్బ్. పనిని తెలియజేసే పదాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వర్బ్ అంటారు. తెలుగులో క్రియ. ఏదైనా పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటే మనకు అందరికీ తెలుసు. ఓకే. రిమెంబర్ మై డియర్ లర్నర్స్, మోర్ వర్బ్ ఫార్మ్స్ మోర్ ఫ్లూయెన్సీ, లెస్ వర్బ్ ఫార్మ్స్ లెస్ ఫ్లూయెన్సీ. సో వీ కెనాట్ క్రియేట్ సెంటెన్సెస్ వితౌట్ వర్బ్స్. మన దగ్గర వర్బ్స్ ఉంటే మేనేజ్ చేయగలుగుతాం. వర్బ్స్ మీద మంచి పట్టుండి, వర్బ్స్ మీ నాలుకకి తెలుసుండి, మీ నాలుక మాట్లాడగలిగితే మీ కమ్యూనికేషన్ కొంత బెటర్ మేనేజ్ అయ్యేటటువంటి ఉంటుంది. ఎలా ఉంటుంది? గివ్, టేక్, ఆస్క్, రన్, లిజన్, టాక్, ఇవన్నీ కూడా వర్బ్స్. ఇవ్వు, తెలుగులో చెప్తాను. ఇవ్వు, తీసుకో, చెప్పు, ఉరుకు, మాట్లాడు, తిను. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటి? వర్బ్స్, క్రియలు. ఇలా మీరు కూడా ఏం చేయాలి అంటే మీ దైనందిక జీవితంలో మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఇన్స్టాంట్ వర్బ్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసుకునే కెపాసిటీ వచ్చింది, ఇప్పుడు వర్బ్స్ని ఐడెంటిఫై చేసుకునే కెపాసిటీ ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్, స్కూల్. స్కూల్లో పనులే ఉంటాయి, క్రియలే ఉంటాయి. రైట్, చెప్పుకోండి ఒకసారి. తెలుగులో చెప్పుకోండి, ఇంగ్లీష్లో అక్కర్లేదు. వినడం, చదవడం, రాయడం, అరవడం, ఉరకడం, క్లాస్ మధ్యలో నిద్రపోవడం, తినడం, ఇంకా ఓకేనా, ఇంకెన్ని చెప్పగలుగుతారు? ఇలా ఒక లిస్టును తయారు చేసుకోండి. స్కూల్ అనగానే స్కూల్లో ఏముంటాయి పనులు, చాలు ఒక లిస్ట్ తెలుగులోనే, తర్వాత ఇంగ్లీష్లోకి మార్చుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్, షాపింగ్ మాల్. షాపింగ్ మాల్కి వెళ్తే పనులు ఏముంటాయి, తెలుగులోనే రాసుకోండి. ఇవ్వడం, తీసుకోవడం, అవునా, చెక్ చేయడం, కొనడం, అమ్మడం, వెయిట్ చేయడం, లాగడం, అవునా, పైకి తీసుకోవడం, పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటి? షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ఒక పనులు. అలాగే హాస్పిటల్, అలాగే రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇలా కూర్చొని ఇమాజిన్ చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకోండి. నేను తెలుగులోనే తయారు చేసుకోమంటున్నాను, ఇంగ్లీష్లో కాదు. మీకు ఇంగ్లీష్లో నేను లిస్ట్ ఇస్తాను. ఇంగ్లీష్లో ఆల్రెడీ మీకు ఇక్కడ బుక్లో లిస్ట్ ఉంటుంది, కానీ ఒక అవగాహన కోసం అది నేను క్రియలు ఒక తెలుగులోనే ఎన్ని క్రియలు చేయగలుగుతా అని ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. మన తెలుగులోనే ఒక 30-50 చేయగలిగితే కంటే ఎక్కువ చేయలేకపోతే ఇంగ్లీష్లో ఎలా